అక్షయ్ వర్మ. వీళ్ళిద్దరిని చూస్తే మన ఐబేవరం వేద పాఠశాలకు వెళ్ళారు, లేదు మీరు అందరూ వెళ్ళి ఉంటారు పెద్దలందరూ. వేదం నేర్చుకుని, సంస్కృత వేదం నేర్చుకుని పిల్లల్ని చూసినట్టు ఉంటుంది. పండితులు, ఆ పండితులు మాకు ఎలా ఉంటారో ఇద్దరు కూడా ఎలా ఉంటారు. ఇంత గొప్ప నిజంగా ఇంత గొప్ప క్యాన్సర్ ముందు ఆశీర్వదిస్తున్నాం. చెప్పారు మేస్తారు, చాలా విషయాలు చెప్పారు ఆయన, చాలా గొప్ప విషయాలు. పిల్లల్లో సాధారణంగా పొలిటికల్ యాంగిల్ అనేది ఉండదు, అసలు జనరల్ నాలెడ్జ్ కూడా సబ్జెక్టివ్ అంతా తప్ప వేరేగా ఉండదు. కానీ ఇద్దరు కూడా అన్నింటిలో ఉందంటే చాలా గొప్పలు అవుతారు. ఇంక వీళ్ళ గురించి చెప్పాలంటే ప్రతిరోజు ఆవిడ నేను పొద్దున్న లేచి కిందకు వచ్చేటప్పటికి యాక్చువల్గా తల్లులు ఆడపిల్లలు అయితే కూడా తీసుకెళ్ళి రోజు పొద్దున్నే తీసుకెళ్ళి స్కూల్కి, సాయంత్రం తీసుకొచ్చి చాలా దగ్గర చూస్తారు. కానీ వీళ్ళిద్దరినీ రోజు ఆవిడ నేను ఇంటికి పొద్దున్నే నేను పెద్ద దిగేటప్పుడు ఇద్దరు తీసుకెళ్ళడం, రోజు సాయంత్రం మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ తీసుకొస్తాను స్కూల్ నుంచి. ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆవిడ వదిలిన దాఖలు లేదు ఇద్దరిని. అంతా నేను పరిస్థితి చూస్తున్నాను అని జరుగుతుంది. ఈయన అయితే ఇంకా మా పులిపాడ అందరితో కలిపి వచ్చేవాడు దత్తనాథ్ గారు, ఈయన నాకు పరిచయం. బాగా వీళ్ళిద్దరు నిజం కూడా ఆడపిల్లల్ని ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్ళి ప్రతిరోజు తీసుకొస్తున్నాను. అదే వాళ్ళు ఎక్కడున్నారో నాకు కాపం తెలియదు, కానీ ఇక్కడ ఇప్పుడు చూసే తెలిసింది. మరి వీళ్ళకి ఈరోజు మరి 10th క్లాస్లో వాళ్ళిద్దరికి కూడా 597, 580 మార్కులు వస్తుంటే సామాన్య విషయం కాదు. వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆశీర్వదిస్తున్నాం. అలాగే రాయల్ గ్రామం ఆవిడ మన పెద్దవాడి కొడుకోల గ్రామం అది మావాసులు అంటారు. కానీ చరిత్రలో బ్రిటిష్ కాలం ముందు నుంచి కూడా 2000 సంవత్సరం ముందు నుంచి ఉన్నది మన ఈ చుట్టుపక్కల గునుపూడి గ్రామం, రాయల్ గ్రామమే ఉంది. ఈ భీమవరం అనేది తర్వాత వచ్చిందే, కానీ గునుపూడి గ్రామం, భీమవరం గ్రామం, రాయల్ గ్రామం. ఇది చరిత్రలో కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు మన రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా విజిట్ చేసిన ఆనవాళ్ళు కూడా ఉంది పూర్వం నుంచి కూడా. అలా గురుపూడి అంటే పంచరామ క్షేత్రం, అంత గొప్ప ఊరు ఇది. ఈ ఊరిలో నిజంగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ద్వారా మళ్ళీ రాయల్ గ్రామానికి కూడా మంచి గుర్తింపు వచ్చేందుకు గ్రామస్తులు కూడా ఆనందించుకోవడం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇద్దరు కూడా చాలా పెద్ద పొజిషన్కి, ఒకరు డాక్టర్ వృత్తి, ఒకరు ఇంజనీరింగ్ వృత్తిని ఎన్నుకున్నారంటే ఇలా చాలా మన రాబోయే రోజుల్లో చాలా గొప్ప స్థాయిలో చూస్తాం. అంత గొప్ప వృత్తిలోకి వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సి విద్య కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2 లక్షల కోట్ల బడ్జెట్లో సుమారుగా 40-50 కోట్ల రూపాయలు విద్యకే ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం ఎంత కార్పొరేట్ స్కూల్స్ అయినా వాటితో పోటీపడి ప్రభుత్వ స్కూల్స్ కూడా ఇప్పుడు మన చాలా స్కూల్స్ ర్యాంకులు వచ్చినాయి. మన భీమవరం నియోజకవర్గంలో కూడా మరి పేదవారి టాలెంట్ నుండి చదువుకోలేని, డబ్బు ఫీజు కట్టలేని వారికి కూడా మన కొన్ని సంస్థల ద్వారా మేము కూడా సొంతంగా, నేను కానీ శాసనసభ్యులు కానీ మన ఎంపీ వరం గారు కానీ అందరం కూడా వాళ్ళకి సాయం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీరు ఎవరికి తెలిసినా సరే ఆ విషయం మటుకి చాకరీ అనేది మేము అందరం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరి మంచి చదువుకున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతి విషయంలో కూడా అది ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రభుత్వ స్కూల్స్ ఎక్కడ తారతమ్యం కాకుండా సమానంగా ముందుకు తీసుకెళ్ళాలి. మరి చదువుకుని విద్యతోటే ఏ కుటుంబాన్ని బాగుపడుతుంది, ఆ విద్యతోటే వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ వ్యక్తిత్వం కానీ సమాజం కానీ అన్నీ కూడా మార్పులు వస్తాయనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా మరి చదువుకునే వారికి తోడ్పాటిచ్చి ముందుకు తీసుకెళ్లే విధంగా మన కార్యక్రమాలు చేస్తామని అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు మరి అక్షయ్ వర్మ, అజయ్ వర్మ ఇద్దరికి కూడా మరి ఎంతో పెద్ద ముందుకెళ్ళి ఈ గ్రామానికి, ప్రాంతానికి, మన రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో సమాజానికి అలాగే ప్రతి మనిషికి సాక్షి కూడా అన్ని కూడా ఇలా చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు చేయండి.